అనే ఒక దుర్బుద్ధితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నీకు రాను రోజులు నీకు సరైన బుద్ధి ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలు చెప్పబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సామాన్యుల వ్యక్తులు, ఇక్కడ నీలాంటి నువ్వు గెలిచినా ఓడిపోయినా అమెరికాలో ఉంటావు, నేను గెలిచినా ఓడినా గుంటూరులో ఉంటా, నేను స్థానికుడిని, అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని డబ్బులున్న అహంకారంతో ఏ రోజు కూడా ప్రవర్తన చేయలే. ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నావు దాని మీద నిలబడు. నువ్వు ఏదో చెప్తా ఉన్నావు కదా, ఎవరో అవతలోడు అందిస్తే స్క్రిప్ట్ రీడింగ్ చదువుతా ఉన్నావు, ఎంతసేపటికి ఎవరన్నా రాసిస్తే నువ్వు చదువుతా ఉన్నావు. వాస్తవాలు తెలుసుకో. మరి నువ్వు ఎంత పెద్ద చదువు చదువుకున్నావు కదా, మరి చదువుకున్నవాడివి వాస్తవాలు తెలుసుకోవాలి. వెళ్ళి ఏదైతే చేబ్రోల్ మండలంలో అక్కడ 750 ఎకరాలు మైనింగ్ జరిగిందని చెబుతావు, అక్కడ అసలు అన్ని ఎకరాలు ఉన్నాయా మైనింగ్కి? అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని ఎకరాలు మైనింగ్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చారో కనీసం తెచ్చుకో. అంతేగాని అవతల స్క్రిప్ట్ రీడింగ్ ఇస్తే అది చదవటం కాదు. అందుకని నీ యొక్క ప్రవర్తన ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలు అందరూ కూడా చూశారు. నేను మీకు క్లియరిటీగా చెప్తున్నా,